తెలుగు భాష తల్లి లాంటిది. ఆ తల్లి కడుపులోంచి వచ్చాడు పవన్ కళ్యాణ్. అదే పవన్ కళ్యాణ్ని పేరు నానిగాడు నాకు 2 చెప్పులు ఉన్నాయని మాట్లాడినప్పుడు ఏ కాపు నాయకుడు స్పందించలేదే. బోరగడ్డ అనిల్ కుమార్ గారు నా కొడక నీ పిల్లాన్ని డాష్ డాష్ అని మాట్లాడినప్పుడు ఈయన కాపు డాష్ డాష్ గాళ్ళు స్పందించలేదే. మనకు మళ్ళీ ఎప్పుడన్నా కాపు సంఘం అని చెప్పి కనపడి ఫోటోలు దిగి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోతున్నాడు పవన్ కళ్యాణ్. ఏమన్నా ప్రతిదానికి కూడా పవన్ కళ్యాణ్ ముద్దాయిగా పెట్టాలండి. మేమేం పీకలేక ఓడిపోయాం, నీ గెలుపుకు కారణం ఏంటి చెప్పయ్యా అని మీరు ముద్దాయిగా చేర్చండి. ఎంక్వైరీ చేపించాడు ఎమ్మెల్యేలను పంపి. ఎక్కడున్నాడు బొత్స? ఈ నత్తయ్యన ఎక్కడున్నాడు? ఎక్కడ ఏం జరిగినా కానీ పవన్ కళ్యాణే బాధ్యత. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ హోమ్ డిపార్ట్మెంట్ లో ఏలు పెట్టారేంటని వాళ్ళు మాట్లాడతారు. ఓ పక్క టీడీపీ వాళ్ళతో మాట్లాడుతున్నాడు, ఓ పక్క అనేక మంది సమస్యలో ఉన్నవాడు మాట్లాడుతున్నాడు. అరే మన కాపు జాతి కూడా అతన్నే మాట్లాడితే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటాం ఆయనకి రాదండి. కానీ క్రిటికల్ క్వశ్చన్ వేస్తే మా చేత మమ్మల్ని అని మాంసం తిన్నామని బైకులు మెళ్ళేసుకోవాలి. ఈ కందుకూరు ఉదంతానికి సంబంధించి కాపు నాయకులు కొంతమంది వెళ్ళిన ప్రతి చోట పవన్ కళ్యాణ్ స్పందించాలి, పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలి, పవన్ కళ్యాణ్ కాపులకు ఏదైనా జరిగితే ఎందుకు స్పందించడం లేదు అని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? కానీ క్రిటికల్ క్వశ్చన్ వేస్తే మా చేత మమ్మల్ని అనిపిస్తుంది. మాంసం తిన్నామని బైకులు మెళ్ళేసుకోవాలి. ఇందాక నేను చెప్పాను చూసా, తెలుగు భాష తల్లి లాంటిది, కన్న తల్లి లాంటిది, మన కులం తల్లి లాంటిది. ఆ తల్లి కడుపులోంచి వచ్చాడు పవన్ కళ్యాణ్. అదే పవన్ కళ్యాణ్ని పేరు నానిగాడు నాకు 2 చెప్పులు ఉన్నాయని మాట్లాడినప్పుడు ఏ కాపు నాయకుడు స్పందించలేదే. ఆలోచించండి ఒకసారి. బోరగడ్డ అనిల్ కుమార్ గారు నా కొడక నీ పిల్లాన్ని డాష్ డాష్ అని మాట్లాడినప్పుడు ఈయన కాపు డాష్ డాష్ గాళ్ళు స్పందించలేదే. శ్రీరెడ్డి ఎంత వలగరగా మాట్లాడిందో ఈయన కాపు నాయకులు స్పందించలేదే. చెప్పండి, ఎక్కడో మారుమూల జరిగిన ఇన్సిడెంట్కి స్పందించడానికి మనకే లేట్ అయింది. పవన్ కళ్యాణ్ గారికి లేట్ అవుదా? మనకు మళ్ళీ ఎప్పుడన్నా కాపు సంఘం అని చెప్పి కనపడి ఫోటోలు దిగి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోతున్నాడా పవన్ కళ్యాణ్? ఏమన్నా ప్రజలకు ఉపయోగపడుతున్నాడా? ఉపయోగపడతలేదా? ప్రతిదానికి కూడా పవన్ కళ్యాణ్ ముద్దాయిగా పెట్టాలంట. నిజంగా ముద్దాయిగా పెట్టాలి. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నావు. ఇన్నేళ్లు మా తాత తండ్రులు మా నాన్నలో రాజకీయాల్లో ఉండి ఎమ్మెల్యేలు అయినా కానీ మేమేం పీకలేక ఓడిపోయాం, నీ గెలుపుకు కారణం ఏంటి చెప్పయ్యా అని మీరు ముద్దాయిగా చేర్చండి. సొంత ఆస్తులు కూడా పేద ప్రజలకు ఇస్తున్నావు. ఎట్టా తీసుకొచ్చి ఇస్తున్నావయ్యా నువ్వు, రేపు నువ్వే అవుతావు అని చెప్పి ముద్దాయిగా పెట్టండి. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో వెళ్ళావు, ఏం చేసి వెళ్ళావు నువ్వు? ఇట్లయితే ఏమైపోతావు మిగతా రాజకీయ నాయకులని అతన్ని అవాయిడ్ చేసి ఆయన మీద పెట్టండి కేసులు. ఫస్ట్ ముద్దాయి పెడతారా? ఏం మాట్లాడుతున్నారా? మనం వెళ్ళడానికే 10 రోజులు పట్టింది. ప్రభుత్వం స్పందించడానికి మీరు వెళ్ళిన తర్వాతగా స్పందించింది. పవన్ కళ్యాణ్ వచ్చేసి మాట్లాడి మా కాపుని చంపారని మనం వెళ్ళిపోవాలా? చంద్రబాబుకు మళ్ళీ లేదు, లోకేష్కి మళ్ళీ చంద్రయ్య ఇంటికో లేకపోతే వీరయ్య చౌదరి ఇంటికి వెళ్ళినట్టు వెళ్ళిపోవాలా? ఆ ముద్ర వేసుకుంటాడు అతను. అతను చెప్పాడు కంటే కులాలకు అతీతంగా కలుద్దాం, అన్ని కులాలకు అండగా ఉందాం అన్నారుగా. చెప్పింది ఆయనే కదా. ఆయన చెప్పిన మాట విన్నాం, అండగా ఉన్నాం. ఉండబట్టే ఒక చౌదరి ఒక కాపు సావాసం చేశారు. చిన్న క్లాష్ వచ్చింది, ఇన్సిడెంట్ జరిగింది, ఎంక్వైరీ చేశాడు, ఎంక్వైరీ చేపించాడు ఎమ్మెల్యేలను పంపి. అప్పుడు దాకా కూడా ఆక్కోకుండా పవన్ కళ్యాణ్ తాట తీస్తానంటాడు ఒకడు, రంగా గారి ఫోటో ఉందంటాడు ఒకడు, ఆ జక్కంపూడి రాజన్న ఎవడో ఆడు ఇంకో మాట మాట్లాడుతున్నాడు ముద్దాయిగా. ఫస్ట్ ముద్దాయి మీరు ఎప్పుడు మాట్లాడలేదా? అప్పుడు మాట్లాడలేదే. పేరు నానిగాని మాట్లాడలేదే. అమ్మడి రాంబాబుని మాట్లాడలేదే. ఇప్పుడు కూడా అమ్మడి రాంబాబు, పేరు నాని, ఇంకోళ్ళు ఎందుకు రారు? మీరు పార్టీల తర్వాత కులం ఒకటే కదా. ఎక్కడున్నాడు బొత్స? ఈ నత్తయ్యన ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు గురువార అమర్నాథ్? మీరందరూ కూడా వచ్చి స్పందిస్తే భయపడతారు కదా. కులంగా ఒకటవుదాం, తర్వాత ఎవరి పార్టీ ఆడదే. ఎటు తిరిగి మీకు ఎంత రిక్వెస్ట్ చేసినా
ఒక నిజాయితీ పరుడు దగ్గర బతకటం మీకు చేత కాదు. అవినీతి పరుడైన జగన్ దగ్గర బతకాలి మీరు. ఈ కులాన్ని కూడా అటు తాకట్ట పెడతాకు చూస్తున్నారు. నాలాంటి వాళ్ళు, వాస్తవం ఆలోచించే వాళ్ళు ఇంకా బతికున్నాం. మేము కాపు జాతితోనే ఉంటాం. కాపు జాతి పవన్ కళ్యాణ్తోనే ఉంటుంది. అలా ఉంటేనే సంఘమైనా ఏదైనా, అలా లేకపోతే కుదరదు. పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో మాకు ఇచ్చిన రిజర్వేషన్లు చంద్రబాబుది అమలు చేయించాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. ఆయన ఎప్పుడు చేపిస్తాడో వెయిట్ చేద్దాం. చేయించే వరకు పోరాటం చేద్దాం. ఒక కమిటీ చేసుకుందాం. ఆ కమిటీని వెళ్ళి కలవండి. చక్కగా ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు ఉంటే ఒక కమిటీలో ఒక మెంబర్ అయ్యండి. హిందీ మాట్లాడేవాళ్ళు ఒక కమిటీలో మెంబర్ అయ్యండి. పవన్తో మాట్లాడండి. పవన్ నెంబర్ పెట్టుకోండి. ఢిల్లీ వెళ్ళండి. ఢిల్లీలో మోడీతో మాట్లాడండి. మాకు ఇచ్చిన రిజర్వేషన్లు 5% అమలు చేయించమనండి. అంతేగాని ప్రతిదానికి ఎక్కడ ఏం జరిగినా కానీ పవన్ కళ్యాణే బాధ్యత, పవన్ కళ్యాణ్దే. పవన్ కళ్యాణ్ హోమ్ డిపార్ట్మెంట్లో ఏలు పెట్టారేంటని వాళ్ళు మాట్లాడతారు. ఫారెస్టా లేకపోతే ఇంకేమన్నా వేరే డిపార్ట్మెంటా, లేకపోతే పంచాయతీ రాజా నువ్వు మాట్లాడటానికి నీకేం సంబంధం అని టీడీపీ వాళ్ళు మాట్లాడతారు. ఓ పక్క టీడీపీ వాళ్ళతో మాట్లాడుతున్నాడు, ఓ పక్క అనేక మంది సమస్యలో ఉన్నవాడు మాట్లాడుతున్నాడు. అరే మన కాపు జాతి కూడా అతన్నే మాట్లాడితే చాలా వల్గర్ మాటలండి. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటాం ఆయనకి రాదండి. అది వస్తే బాగానే ఉంటుంది. ఈ మధ్య ఒక అతను నూతనంగా నాయకుడిగా ఎదుగుతున్నాడు. ఇలాంటి పవన్ కళ్యాణ్ని మన జాతి వాడిని మాట్లాడితేనా? రంగా గారి ఫోటో ఉంది. రంగా గారి ఫోటో ఏంటి? ఆయన్నే ముక్కలుగా నరిగితే పట్టించుకోలేంత వరకు రా దమ్ముగా ఏదైనా చేద్దామని చెప్పి మాబోటి పిచ్చనా కొడుకులు, మెంటల్ నా కొడుకులు అడిగితే ఏం చెప్పారా మీరు? సిగ్గుండాలయ్యా. రంగా గారి పేరు ఎత్తమాకండి. కాపుల పేరు ఎత్తొద్దు దయచేసి. రంగా గారు గౌరవంగా ఉన్నాడు. గౌరవంగానే ఆయన పోరాటం చేశాడు ఆఖరి వరకు కూడా. అది ప్రభుత్వం చేసిన అచ్చేది. ప్రతివాడు అసలు సంబంధం లేని కూడా రాధారంగా మిత్రమండలి అంటాడు. తెలంగాణ ఆంధ్ర రాధా మిత్రమండలి, ఆల్ ఇండియా రాధా మిత్రమండలి అంటాడు. ఆల్ ఇండియా రాధారంగా మిత్రమండలి అంటాడు. ఎవరేంటో తెలియదు అసలు. రంగా గారితో కలిసి ఉన్న సందర్భం 62 ఏళ్ళు నా వయసు. 81 నుంచి ఆయనతో ఉన్నాను. ఈ జీవితాలలో తీసుకెళ్లి పరిచయం చేసిన వాళ్ళలో ముఖ్యుని నేను. గౌరవనీయులైన రాజనాల మాణిక్యాలరావు గారు, మండల శేషు గారు, గూడవల్లి రవి గారు, తిలక్ గారు, పచ్చూరు శేఖర్ బాబు గారు, ఇట్లా అనేక మంది మేము ఆ జీవితాలుగా. పెద్ద కృష్ణ గారు చచ్చిపోయారు. చిన్నబ్బాయి గారు, దామెర్ల చిన్నబ్బాయి చచ్చిపోయాడు, చంపేశారు. అయ్యా పోగా మిగిలిన వాళ్ళు మేము ఉన్నాం. చూస్తుంటే మాకే ఆశ్చర్యం వేస్తుంది. సరే ఆయన పేరు గొప్పది, ఆయన గొప్పోడు, గొప్ప ఆశయాలు. ఆయన పోయాడు, తిరిగి తెచ్చుకోలేము. ఇవాళ ఉన్నోడిని ఎందుకు పోగొట్టుకుందాం? డియర్ అవర్ కాపు లీడర్స్, దయచేసి ఆలోచించండి. బెల్లంపల్లి తిడితే సమాధానం చెప్పినవాడు ఎవడన్నా ఉన్నాడండి? వాడు దొరకడా? ఎక్కడుండేది? ఆడు ఎక్కడ కూర్చునేది? కాలం ఒడ్డినా మీకు తెలియదా? ఎందుకని ఎవరు మాట్లాడలేకపోయారు? ఆలోచించండి. పేరున్నాని ఆడు ఏం మాట్లాడుతున్నాడు? జోగి రమేష్ డాబాగా బోయాడు. వాడేం మాట్లాడుతున్నాడు చూడండి. అధికారం వచ్చేసరికి ఎంతకాలం ఉంటాయండి అధికారాలు? దయచేసి పవన్ కళ్యాణ్ గారికి ఎవ్వరూ ఏం మాట్లాడటానికి లేదండి. అనిపించుకునే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ లేడు. ఈ జాతిలో ఉన్నటువంటి మా కాపు జాతిలో ఉన్నటువంటి సోదరులు కూడా ఒక్కసారి ఆలోచించండి. కాపు అనేది తీసి పక్కన పెట్టండి. మనం వనభోజనాలప్పుడు, ఇంకొకప్పుడు, పిల్లల చదువుల విషయంలోనూ, ఇంకేదైనా ఆర్థిక బాధలు తీర్చడంలోనూ కలిసి ఉందాం. అలా కాదు అని ఈ కాపు యువతకు గనక మీరు అండగా నిలిస్తే లా అండ్ ఆర్డర్ని ఇదే కాపు సంఘాలు కూడా కంట్రోల్లో పెట్టలేవండి. ఫర్ ఎగ్జాంపుల్ 1988 డిసెంబర్ 26 చూడండి. ఎవరన్నా ఆపగలిగారా? అలాంటి పరిస్థితులు వద్దండి. అందరం కలిసి ఉందామండి. వాళ్ళతో మనం ఎలా పనులు చేయించుకోవాలో చేయించుకుందామండి. దయచేసి పవన్ కళ్యాణ్ గారిని మాత్రం పన్నెత్తి మాట్లాడొద్దు. ఆయన ఏమన్నా తప్పు చేస్తే మీ దగ్గర దమ్ము ఉంటే ఇదిగో తప్పు చేశాడని చెప్పి మీరు రండి.